Hi everyone, welcome to SNT channel. Friends, మనకి రీసెంట్ గా Moto Edge 40 Neo అనే మొబైల్ అయితే లాంచ్ అయింది. ఈ మొబైల్ ఫోన్ లో ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ ఇది అందరికీ సూట్ అయితే అవ్వదు. కొంతమంది మాత్రమే దీన్ని తీసుకోవచ్చు. కాబట్టి ఈ మొబైల్ మీకు సూట్ అయ్యిద్దా లేదా అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో గనుక కంప్లీట్ గా చూడండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది Moto Edge 40 ఉంది కదా, దాని యొక్క లైట్ మొబైల్ అనుకోవచ్చు. అందుకే దీని పేరు Moto Edge 40 Neo అని పెట్టారు. మనం ఈ మొబైల్ యొక్క ఫుల్ కంప్లీట్ రివ్యూ అయితే చూద్దాము. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఈ మొబైల్ ప్రైసింగ్ చూసినట్లయితే మనకి 20,000 రూపీస్ నుండి 25,000 రూపీస్ మధ్యలో అయితే ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ ఫ్లిప్కార్ట్లో అయితే దీని ప్రైస్ 21,000 రూపీస్ ఉంది. ఈ కార్డ్ ఆఫర్స్, ఫెస్టివ్ ఆఫర్స్ ఇవన్నీ కలుపుకొని ఈ మొబైల్ అయితే మీకు ఫైనల్గా 20,000 రూపాయలకి అయితే వస్తుంది. Moto Edge 40 అనే మొబైల్ కూడా ఉంది. ఈ మొబైల్ అనేది మనకి 30,000 రూపీస్ సెగ్మెంట్లో వచ్చింది. సేమ్ మొబైల్ డిజైన్తో మనకి ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారు, కాకపోతే కొన్ని ఫీచర్స్ అయితే మార్చారు. ఫస్ట్ ఈ మొబైల్ యొక్క బిల్డ్ క్వాలిటీ నుంచి అయితే స్టార్ట్ చేద్దాము. ఈ మొబైల్ అనేది 3 కలర్స్లో అవైలబుల్గా ఉంది. Moto Edge 40 ఏ విధంగా ఉంటుందో సేమ్ అలానే ఈ మొబైల్ కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు వీగన్ లెదర్ డిజైన్తో వస్తుంది. మీరు ఫింగర్ ప్రింట్స్ లాంటివి ఏమైనా అట్రాక్ట్ అవుతాయని చెప్పి అట్లా ఏమి ఉండదు. వీగన్ లెదర్ డిజైన్ కాబట్టి గ్రిప్ కూడా చాలా బాగుంటుంది. Moto Edge 40 యొక్క సైడ్ ఫ్రేమ్ అనేది అల్యూమినియం డిజైన్తో వస్తుంది. కానీ ఇక్కడ మనకి వీళ్ళు ప్లాస్టిక్ అనేది యూజ్ చేశారు. దానివల్ల మీకు వెయిట్ అనేది తగ్గుతుంది. మనకి ఈ బడ్జెట్లో తీసుకొస్తున్నారు కదా, అందుకే ప్లాస్టిక్ అనేది యూజ్ చేశారు. ఈ మొబైల్ అనేది కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. కొంతమంది కర్వ్డ్ డిస్ప్లేస్ అనేవి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. అది మీ ఒపీనియన్ బట్టి ఉంటుంది. అండ్ ఇందులో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేశారు. కానీ ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది మొబైల్లో చాలా కిందకైతే ప్రొవైడ్ చేశారు. మీరు ఫింగర్ ప్రింట్ సెన్సార్ని రీచ్ అవడం కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఈ మొబైల్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ మీకు పంచ్ హోల్ కెమెరా అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ అనేది ఇచ్చారు అలాంగ్ విత్ ఫ్లాష్ లైట్. బాటంలో మీకు స్టీరియో స్పీకర్ ఉంటుంది. అండ్ మనకి USB-C ఛార్జింగ్తో వస్తుంది. అండ్ అలాగే మీకు మైక్రోఫోన్ అయితే కింద ప్రొవైడ్ చేశారు. అండ్ అలానే మీకు సిమ్ ట్రే కూడా ఉంటుంది. ఈ మొబైల్ అనేది డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. సెకండరీ మైక్రోఫోన్ అనేది మీకు టాప్లో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ చూసినట్లయితే మీకు వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. అండ్ అలానే పవర్ బటన్ కూడా రైట్ సైడ్ అయితే ఇచ్చారు. ఈ మొబైల్లో ఉన్న మేజర్ ఫీచర్ ఏంటి అంటే ఇది మనకి వాటర్ రెసిస్టెంట్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా. ఇది మనకి IP68 రెసిస్టెంట్తో వస్తుంది. మొబైల్ వెయిట్ మీకు సింప్లీ 172 గ్రామ్స్ అయితే ఉంటుంది. లైట్ వెయిట్ అయితే ఫీల్ అవుతారు. ఫస్ట్ మనం డిస్ప్లే చూద్దాము. డిస్ప్లే మీకు 6.55 ఇంచ్ POLED 10-bit డిస్ప్లే వస్తుంది. ఇది మనకి 1 బిలియన్ కలర్స్ అయితే డిస్ప్లే అయితే చేయగలదు. అండ్ ఆల్సో ఇది మనకి 144 Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది. కాబట్టి మొబైల్ అనేది యూస్ చేసినప్పుడు మీరు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. 1300 నిట్స్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. సన్లైట్లో కూడా మీరు ఈ మొబైల్ని మంచిగా యూస్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే నెట్ఫ్లిక్స్ కనుక మీరు ఎక్కువగా వాచ్ చేస్తారు అంటే నెట్ఫ్లిక్స్లో మీకు HDR సపోర్ట్ అయితే లేదు. బట్ కానీ ఈ మొబైల్ మనకి HDR 10+ సపోర్ట్ అయితే వస్తుంది. ప్రాసెసర్ చూద్దాము. ప్రాసెసర్ ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7030 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఇది 6 నానోమీటర్ టెక్నాలజీ మీద బిల్డ్ అయింది. ఇది మనకి డీసెంట్గా ఉంటుంది. మీరు ఏదైనా యాప్స్ బాగానే యూస్ చేసుకోవచ్చు. అండ్ డే టు డే లైఫ్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. బట్ గేమింగ్ అనేది మీరు ఒక 1.5 అవర్ నుంచి 2.5 అవర్స్ వరకు ఇలా ప్లే చేసుకోవాలంటే ఓకే. బట్ 6 to 8 అవర్స్ ఇలా హెవీ గేమింగ్ ఆడతానంటే ఈ ప్రాసెసర్ మీకు అంత సూటబుల్ అయితే కావద్దు. కాబట్టి ఎవరైతే గేమింగ్ సెగ్మెంట్లో స్మార్ట్ ఫోన్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారో వాళ్ళు ఈ మొబైల్ని అయితే ఖచ్చితంగా స్కిప్ చేయండి. ఈ మొబైల్ అనేది మనకి 2 వేరియంట్స్లో లాంచ్ అయితే చేశారు. ఒకటి 8GB ర్యామ్ 128GB వేరియంట్ అండ్ ఇంకొకటి వచ్చేసేసి 12GB ర్యామ్ 256GB వేరియంట్. ఇది LPDDR4X ర్యామ్తో వస్తుంది. ఇది UFS 2.2 స్టోరేజ్. సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుందాము. ఇది మనకి Android 13 మీద వస్తుంది. మోటోలో బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు స్టాక్ ఆండ్రాయిడ్ యూస్ చేస్తారు. ఇప్పుడు మనకి స్టాక్ ఆండ్రాయిడ్తో పాటు చాలా కొత్త ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. అంటే మనం స్పెసిఫిక్ యాప్స్ని మాత్రమే యూస్ చేసుకునేలాగా ఇవ్వడం అండ్ కస్టమైజ్ కూడా చేసుకోవడం, ఇలా కొన్ని మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్లోట్వేర్ కానీ యాడ్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. అండ్ ఇందులో మనకి వాళ్ళు ప్రామిస్ చేసింది ఏంటంటే 2 year మేజర్ అప్గ్రేడ్స్ అయితే వస్తాయి అండ్ 3 year వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్గ్రేడ్స్ అయితే వస్తాయి. బట్ మోటో సాఫ్ట్వేర్స్లో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు అప్గ్రేడ్స్ అనేది చాలా లేట్గా వదులుతారు. ఇది ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. బట్ కానీ మనకి 2 మేజర్ అప్గ్రేడ్స్ అయితే వస్తాయి. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ అయితే ఇందులో ఉంది. ఇది మీరు ఈజీగా ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే 68 వాట్ టర్బో ఛార్జింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. దీనివల్ల మీరు మొబైల్ అనేది 0 నుంచి 50% రీచ్ అవ్వడానికి జస్ట్ 15 మినిట్సే పడుతుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ మీకు 80% రీచ్ అవ్వడానికి 30 మినిట్స్ పడుతుంది. అండ్ ఫుల్గా 100% రీచ్ అవ్వడానికి జస్ట్ 50 మినిట్సే పడుతుంది. కాబట్టి మీరు మొబైల్ అనేది ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు, క్విక్గా ఛార్జ్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. అండ్ 5000 mAh బ్యాటరీ ఇవ్వడం వల్ల మీకు 1 full day అయితే ఈజీగా వస్తుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ వీళ్ళు 2 కెమెరాస్ అయితే యూస్ చేశారు. ఒకటి ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్తో వస్తుంది.
ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. దీన్ని మీరు మ్యాక్రోగా వాటిలో కూడా యూజ్ అయితే చేయొచ్చు. ఇక్కడ కెమెరాస్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా యావరేజ్గా ఉంది. ఫ్రంట్ కూడా మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే యూజ్ చేశారు. బోత్ అన్ని కెమెరాస్ కూడా మీకు యావరేజ్గా అయితే పర్ఫామ్ చేస్తున్నాయి. మీరు ఫోటోగ్రఫీ కనుక హైగా ఎక్స్పెక్ట్ చేస్తే ఈ ఫోన్ అయితే స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు కనుక 20,000 రూపీస్ కాకుండా మీరు ఎక్కువ ప్రైస్కి ఈ ఫోన్ కొనాలనుకుంటే దీనికంటే బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే 3 కెమెరాస్లో ఏ కెమెరా యూజ్ చేసైనా మీరు 4K 30 FPS వరకు రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం సౌండ్ క్వాలిటీ అయితే చూద్దాము. ఇక్కడ మనకి సౌండ్ వచ్చేసేసి మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, డ్యూయల్ స్పీకర్స్. అండ్ మీకు ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది, కాబట్టి మీరు మంచి క్వాలిటీ సౌండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్గా కంక్లూజన్ అయితే చూద్దాము ఎవరు ఈ ఫోన్ని పర్చేస్ చేయాలి అని చెప్పి. మీరు హెవీగా గేమ్స్ ఆడతాము అండ్ అల్ట్రా హై గ్రాఫిక్స్లో గేమ్స్ ఆడుకుంటాము అంటే ఈ ఫోన్ని స్కిప్ చేయండి. ఈ ప్రాసెసర్ అనేది మనకి అంత గేమింగ్ని హ్యాండిల్ అయితే చేయలేదు. మీరు నెక్స్ట్ ప్రాసెసర్స్ ఉంటాయి కదా, ఆ సెగ్మెంట్కి వెళ్ళిపోవాల్సిందే. నెక్స్ట్ మీరు ఎక్కువ రీల్స్ చేస్తాము లేదంటే ఫొటోస్ ఎక్కువ దిగుతాము, కెమెరాతో మీకు ఎక్కువ యూజ్ ఉంటుంది అనుకుంటే వాళ్ళు కూడా దీన్ని స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి మీకు యావరేజ్ కెమెరాస్ ఇచ్చారు అండ్ మీరు కొంచెం మనీ యాడ్ చేసుకుని ఇంకా బెటర్ మొబైల్కి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎవరు తీసుకోవాలి ఈ ఫోన్ అనుకుంటే మీరు డే టు డే లైఫ్లో మీకు ఫోన్కి ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టకుండా ఈజీగా ఛార్జ్ అయిపోయేటట్టు ఉండాలి. అండ్ నెక్స్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఇలా బేసిక్ యాప్స్ ఉంటాయి కదా, వాటిని ఎక్కువ యూజ్ చేస్తాము, మంచి డీసెంట్గా ఉండే కెమెరా ఉంటే చాలు మాకు అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. దీంట్లో మీకు ఎక్స్పీరియన్స్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. దీనికి రీజన్ వీళ్ళు 144 Hz రిఫ్రెష్ రేట్ అనేది యూజ్ చేశారు. అండ్ ఈ మొబైల్ మనకి స్టాక్ ఆండ్రాయిడ్ క్లీన్ యూఐతో రావడం వల్ల మీకు బ్లోట్వేర్ యాడ్స్ ఏమీ లేకుండా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ వీళ్ళు 2 మేజర్ అప్గ్రేడ్స్ ఇస్తున్నారు కాబట్టి మీరు ఈజీగా కొన్ని ఇయర్స్ వరకు ఈ మొబైల్తో సస్టైన్ అయితే అవ్వచ్చు. ఇది ఓవరాల్గా మోటో ఎడ్జ్ 40 యొక్క ఫుల్ రివ్యూ. ఈ వీడియో మీ అందరికీ చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ మొబైల్కి సంబంధించిన ఎట్లాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.